7 ముస్లిం దేశాల ప్రజలు శరణార్థుల్ని దేశంలోకి రానివ్వకుండా అమెరికా అధినేత ట్రంప్ విధించిన తాత్కాలిక నిషేధంపై పోరాటానికి ట్విట్టర్ మద్దతు పలికింది. ఈ నిషేధంపై పోరాడే స్వచ్ఛంద సంస్థలకు చేయూతగా ట్విట్టర్ కార్యనిర్వాహక అధికారి జాక్ డోర్సీ, ఆ సంస్థకు చెందిన 1000 మంది సిబ్బంది 1.5 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్కు ఈ విరాళం ఇవ్వగా ఇటీవల ఆన్లైన్లో ఆ సంస్థకు వచ్చే విరాళాలు 24 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరాయి. ట్విట్టర్ ఉద్యోగులు 925 మంది కలిపి $5,30,000 ఇవ్వగా సీఈఓ డోర్సీ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమిడ్ కొర్డిస్టాని ఇచ్చిన మొత్తం కలిపి $1.59 మిలియన్ చేరింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని, రాబోయే రోజుల్లో న్యాయపరమైన, చట్టపరమైన మార్పులకు పోరాటాలు చేస్తామని ఆ సంస్థ జనరల్ కౌన్సిల్ విజయ్ గద్దె పేర్కొన్నారు. నిషేధంతో ప్రభావితమయ్యే తమ ఉద్యోగులకు ప్రయాణ ఆంక్షలను సడలించాలని మైక్రోసాఫ్ట్ సైతం ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ట్రంప్ నిర్ణయాన్ని గూగుల్, యాపిల్, నెట్ఫ్లిక్స్, టెస్లా, ఫేస్బుక్, ఉబర్ వంటి అమెరికా అగ్రశ్రేణి సంస్థలు ఇప్పటికే తప్పుపట్టాయి.